భారత్పై దాడి చేస్తే ప్రతి దాడి ఏ రకంగా ఉంటుందో ఆపరేషన్ సింధూర్ ద్వారా మరొకసారి స్పష్టం చేశాం. సుమారు 100 మంది ఉగ్రవాదులను మట్టి కరిపించాము, మట్టిలో కలిపాము. ఉగ్రవాదులకు అండగా ఉండేటువంటి సైనికులను కూడా ఏ రకంగా మృతి చెందారో మనం చూశాము. 11 వైమానిక స్థావరాలు, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ కావచ్చు, రఫీకి ఎయిర్ బేస్ కావచ్చు, మురీద్ ఎయిర్ బేస్ కావచ్చు, సిక్యూర్ ఎయిర్ బేస్ కావచ్చు, సియాల్కోట్ ఎయిర్ బేస్ కావచ్చు, పీఓకులేని స్కాడ్ ఎయిర్ బేస్ కావచ్చు, వాటిని ఏ రకంగా ధ్వంసం చేశామో ఫోటోలు వీడియోలతో సహా ప్రపంచమంతా నేడు చూస్తున్నది. ఉగ్రవాదుల సూత్రధారులు, ఉగ్రవాద కేంద్రాలు, ఉగ్రవాదుల శిక్షణ కేంద్రాలు, ఉగ్రవాదుల యొక్క నివాసాలు, వీటిని మనం టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం చేశాము. ఉగ్రవాద మౌలిక సదుపాయాలు ధ్వంసం చేయడం జరిగింది. ఇదొక్కటే కాదు, మరిన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు పాకిస్తాన్ అనుకూలంగా ఉన్నటువంటి 1-2 దేశాల విషయంలో భారత ప్రభుత్వం మొదటిసారిగా నిర్ణయం తీసుకుంది. 1960లో ఏదైతే సింధు జలాల ఒప్పందం ఉందో ఒప్పందాన్ని రద్దు చేశాం. ఎట్టి పరిస్థితుల్లో ఒక చుక్క నీరు కూడా మీరు ఉగ్రవాదులను ప్రోత్సహించే మీ దేశానికి పాకిస్తాన్కు ఒక చుక్క నీరు కూడా వదిలే సమస్య లేదని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. భారత ఎంబసీ అమెరికాలో లేక అనేక దేశాలు ఏ రకంగా ఎంబసీల ద్వారా విస్తృతమైనటువంటి పాక్ వ్యతిరేక ప్రచారాన్ని మనం చేపట్టాము. పాక్ ఏ రకంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది, ఏ రకంగా ఉగ్రవాదులకు అండగా ఉంది, పహల్గాములో ఏ రకంగా మానవ సమాజం సిగ్గుతో తల వంచుకునే విధంగా ఏ రకంగా ప్రవర్తించిందనే విషయాన్ని యావత్ ప్రపంచానికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీ క్లోజ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మన దౌత్య వ్యక్తులను వెనుకకు పిలిపించడం జరిగింది. భారతదేశం పాకిస్తాన్తో ఉన్నటువంటి అన్ని వీసాలను పాకిస్తాన్ పౌరులను రద్దు చేసి ఆ దేశానికి వెళ్ళిపోవాలని ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు కఠినమైనటువంటి గుణపాఠం నేర్పడం జరిగింది. కరడుగట్టినటువంటి ఉగ్రవాదులు కాందార్ విమాన ఐజాగ్ చేసినటువంటి యూసుఫ్ అజార్, అబ్దుల్ మాలిక్ రఫూఫ్, ముదాసిర్ అహ్మద్, ఈ ముగ్గురిని కూడా IC-814 కాందార్లో ఏదైతే నేపాల్ నుంచి వస్తున్నటువంటి ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని ఐజాగ్ చేసి కాందార్ తీసుకెళ్లారో వీళ్ళు ముగ్గురు కూడా సూత్రధారులు. అంతేకాదు పుల్వామాలో జరిగినటువంటి దాడి కూడా వీళ్ళు కూడా కీలక పాత్ర పోషించారు. ఈరోజు పాకిస్తాన్ దిక్కుతోచని పరిస్థితుల్లో అబద్ధాలు, తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నది. మన దేశ
ఎయిర్ బేస్ల మీద దాడి చేశాము, అనేక విమానాలను కూల్చేశాము, అనేక మంది సైనికులు చనిపోయారు అనేటువంటి తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఆ రకమైనటువంటి ఏ ఒక్కటి కూడా మన దేశంలో జరగలేదు. పాకిస్తాన్ కొంత ప్రయత్నం చేసింది. ప్రయత్నం చేసినప్పుడు కూడా మన సైనికులు చాలా చాకచక్యంగా పాకిస్తాన్ యొక్క పిల్ల చేష్టలతో కూడినటువంటి దాడులను తిప్పికొట్టడం జరిగింది.